హాయ్ అండి. ఇవాళ మీ అందరికీ ఒక ఫేమస్ అయిన రెసిపీ చూపించబోతున్నామట. అదే గోట్ బ్లడ్ కర్రీ, అంటే నల్ల కూర. ఫస్ట్ బ్లడ్ని తీసుకొచ్చుకొని దాన్ని ఫిల్టర్ చేసుకోవాలి, ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. తర్వాత బాయిల్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. తర్వాత అల్లం, వెల్లుల్లి, ధనియాలు, కొబ్బరి వేసుకోవాలి. నేను మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడుకున్నానండి. తర్వాత బాండలు పెట్టుకొని కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకొని అది బ్రౌనిష్ కలర్లోకి వచ్చాక మన మసాలాను వేసేసుకోవాలన్నమాట. తర్వాత కాసేపు దాలిన తర్వాత మన టొమాటాస్ వేసేసుకొని కొంచెంసేపు మగ్గనివ్వాలి మసాలా వేగేంత వరకు. ఆఫ్టర్ దట్ కొంచెం ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేసుకొని కాసేపు మగ్గనిచ్చాక వాటర్ వేసేసుకోవాలండి. తర్వాత ఆ మసాలాలు మొత్తం కొంచెం బాగా మగ్గాక మన నల్ల కూర ఎత్తి వేసేసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇది చూడడానికి రెడ్లోనే ఉంటుంది, తర్వాత ఉడికే కొద్దీ బాగా నల్లగా అయిపోతుంది అన్నమాట. 15 minutesలో మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. చాలా బాగుంటుంది. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని దించేసుకుంటే రెడీ కర్రీ.